ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూన్ మాసంలో 17వ తేదీన ఒక వ్యక్తి రాకతో మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే తప్పక మీరు షాక్ అవ్వక మానరు. ఏం జరగబోతుంది, ఆ వ్యక్తి ఎవరు, ఈ రోజున జరగబోయే ప్రతి విషయం గురించి మీకు అవగాహన తప్పకుండా వచ్చి తీరుతుంది. వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున సమస్య ఎందుకు వచ్చింది అనే ప్రయత్నం దిశగా కొన్ని రకాల పరిష్కారాల దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అన్ని ప్రయత్నాల్లో విజయాన్ని సాధించే తలంపుతూ ఉంటారు. ప్రేమికులకు ఈ రోజు బాగుంటుంది. వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలున్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కీలక సమయాల్లో మంచిగా చురుకుగా స్పందిస్తారు. వ్యక్తిగత పరిస్థితులను బట్టి మీ యొక్క ఫలితాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ రోజున తప్పకుండా ఇష్టదైవ ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మనోబలం పెరుగుతుంది. అలాగే ఒక పర్వతంలాగా మీ యొక్క బలం పెరుగుతుంది. అద్భుత శుభయోగాలున్నాయి. భార్యాభర్తల మధ్య ఏదైనా గతంలో ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి. కొద్ది రోజుల క్రితం మీకు జరిగిన విషయాలు అన్నీ కూడా మిమ్మల్ని ఏ విధంగా బాధించాయో, ఎవరైతే బంధాలకు దూరమై చిన్న చిన్న గొడవలు వస్తూ పోతూ ఉన్నా సర్దుకొని బంధాలను దూరమై పోలేక బాధపడుతున్నారు. విసిగి వేసారిపోయి బంధాన్ని కూడా కోల్పోయిన వారు కూడా ఉన్నారు. తిరిగి మరలా ఈ రోజే కలుసుకుంటారు. మళ్లీ సర్దుకొని ఒక లైఫ్లోకి, రిలేషన్లోకి వారంతటా వారే రాబోతున్నారు. ఓర్పుగా ఎదురు చూసే వారికి కూడా మంచి శుభవార్త రాబోతుంది. అయితే నిర్ణయాలు మాత్రం ఒకరివి ఒకరు గౌరవించుకోండి. చక్కగా సర్దుబాటు చేసుకోగలిగితే బంధాన్ని కొనసాగించవచ్చు. ఇద్దరి మధ్య రహస్యాలు లేకుండా చూసుకోండి. ఒకరినొకరు సంప్రదించుకుని మంచి విషయాలు పంచుకొని చక్కగా ఉండండి. ఈ రోజు బంధం ఏదైనా, స్నేహ బంధమైనా లేదా మీ యొక్క కుటుంబ బంధమైనా, భార్యాభర్తల బంధమైనా, ప్రేమ బంధమైనా నిలుస్తుంది. ఈ రోజు చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్ గా పనులు అయితే ముందుకు సాగబోతున్నాయి. ఆగిపోతాయి అనుకున్న పనులు కూడా ముందుకు జరగబోతున్నాయి. అయితే ఒక కొత్త వ్యక్తి రాక మీ యొక్క జీవితంలో ఈ మలుపుకి కారణమని చెప్పొచ్చు. ఆ వ్యక్తి ఎవరంటే, కొంతమందికి మీరు ఎవరైనా కానీ మనం అనుకున్న వ్యక్తులను పూర్తిగా నమ్మేసి వారి దగ్గర ఏదైనా మీకు సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు, పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు కొంతమంది మీకు తెలియని వ్యక్తులకు మీ గురించి అన్నీ కూడా తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు. మీ గురించి మంచిగా కాకుండా అన్నీ బ్యాడ్ గా మీరు చేసిన పనులు మీకు తెలియకుండా వాళ్లకు చెప్పి వాళ్లను ఉపయోగించుకుంటూ సక్సెస్ అవుతూ ఉంటారు. చాలా కాలం నుంచి ఇలాగే చేస్తున్నారు. మీకు తెలిసిన వ్యక్తులను గుడ్డిగా నమ్మేసి మీకు సంబంధించిన మీరు చేసే ప్రతి పని కూడా వారికి చెప్తున్నారు. కొంత లాభాలు అనేది కనిపించక ఏం జరుగుతుంది, మేము చేస్తున్న మిస్టేక్ ఏమిటి, జీవితం ఎందుకు ఇలా అయిపోతుందని ఆలోచిస్తున్నారు. మీరు చేసే మిస్టేక్ అయితే ఈ రోజు తెలుసుకుంటారు. పర్సనల్ కానీ, ప్రొఫెషనల్ మ్యాటర్స్ కానీ ఇక ఎవరికి గుడ్డిగా చెప్పొద్దు. ఇలా చెప్పడమే కష్టాన్ని కలగచేస్తుంది. ఆ వ్యక్తి ఎవరో ఈ రోజున అంతా అర్థమైపోతుంది. వారు ఇంకొకరికి చెప్పి వారి ద్వారా మీకు కష్టాన్ని కలగచేస్తున్నారు. వాళ్ళు లాభాలు పొందాలనుకుంటున్నారు. ఆ వ్యక్తి వల్ల నాకు ఇలా జరుగుతుందని ఎవరైతే ఏ వ్యక్తికైతే చెప్పారో ఆ వ్యక్తి ఇప్పుడు మీకు ఆ సమాచారాన్ని, మీ గురించిన వారు చెప్పిన విషయాలను మీకే తెలియచేస్తారు. ఆ వ్యక్తి మీకు ముఖ పరిచయం అయిన వ్యక్తి కావచ్చు. మీకు కాంటాక్ట్ అయ్యి ఇలా జరుగుతుందని మీకు తెలియచేయబోతున్నారు. కావున మీ జీవితంలో ఉన్న ఒక కష్టం గురించి, మీకు కష్టం కలగచేసే ఒక వ్యక్తి గురించి ఈ రోజు తెలుసుకుంటారు. అనవసరపు వాదనలు పెట్టుకోకుండా వారిని ఇకనైనా జీవితం నుండి దూరంగా పంపించేయండి. మీ కష్టాన్ని మనుషులకు చెప్పుకోకుండా భగవంతునిపై భారం వేయండి. ఇష్టదైవ నామస్మరణ నిత్యం చేసుకోవడం, శివ భగవానుని పూజించుకోవడం, ఆరాధించుకోవడం మేలు కలగచేస్తుంది.